ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏట్రా నాయనా ఇది? అమ్మా, నువ్వు అనుకున్నట్టు రూపా నాతో రాసుకొని పూసుకొని తిరగడం లేదమ్మా. ఆఫీస్ పని మీద ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడానికి వచ్చింది. అనవసరంగా నా కారణంగా మాటలు పడింది కాబట్టి నాకు ఈ దెబ్బ పడ్డంలో తప్పేం లేదమ్మా. సారీ రా నాయనా. రూపా, పెద్దయ్య గారు ఎదురు చూస్తుంటారు. వెళ్ళా ఫైల్ ఇచ్చిరా. ఏట్రా నాయనా? ఎవరు? అసలు ఆ పెద్ద మనిషి మన కంపెనీకి ఎందుకు వచ్చాడ్రా? ఇక్కడ అగ్రిమెంట్ ఏంటి? అమ్మా, పెద్దయ్య మన కంపెనీతో ఒక మంచి పని కోసం చేతులు కలిపారు. చేనేత కార్మికులకి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ అది. దానివల్ల మనకి మంచి పేరు రాబోతుందమ్మా. ఏటేటేటి? మొన్న అప్పులోళ్ళ ఇంటి మీద పడ్డప్పుడు మీ నాయన డబ్బిస్తుంటే అవమానించి పంపించేశారు కదరా. ఇప్పుడు సిగ్గు లేకుండా మన కంపెనీ సాయం ఎలా తీసుకుంటాడు? నా మొగుడిని నా ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు కదరా. ఇప్పుడు మన కంపెనీ నుండి బయటికి వెళ్ళగొడతాను. అమ్మా అమ్మా అమ్మా, ఈ కంపెనీ నాదని పెద్దయ్య గారికి తెలియదమ్మా. నాదని తెలిస్తే అసలు మన కంపెనీ గుమ్మం కూడా తొక్కరాయన. నాయనా, తండ్రి కూతుర్ని చూస్తుంటే ఏదో కుట్ర పన్నుతున్నారనిపిస్తుందిరా. ఈమెమో నీ కంపెనీలో నీకు తెలియకుండా జాబ్లో జాయిన్ అయింది. ఆ గౌతమ్తో చేతులు కలిపింది. ఆయనేమో నీ కంపెనీ అని తెలియకుండానే నీ దగ్గర సంతకాలు తీసుకుంటాడా? ఇదేదో కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుందిరా. అత్తయ్య, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఉండదు అని? అమ్మా, కంపెనీ విషయంలో నువ్వు జోక్యం చేసుకోద్దమ్మా. ఏం మాయ చేసావే? ఎప్పుడు నాకు ఎదురు చెప్పని నా కొడుకు కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటున్నాడు. ఆ సూర్యప్రతాప్ ఎక్కడున్నాడ్రా? తోడు పెడు తేల్చా. అమ్మమ్మమ్మ, ఆగమ్మా, ఆగు. రూపా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చి పంపించు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా రూపా, ఏమైందమ్మా? నానా, అగ్రిమెంట్ సైన్ చేసేశారు. ఆయన ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు నాన్న. నెక్స్ట్ టైం కలుస్తానన్నారు. ఒకసారి కలిస్తే బాగుంటుందమ్మా. ఆయన కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. ఆయనే కలుస్తానన్నారు. సరేనా, బయలుదేరదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.